హలో గైస్, ఈ రోజు నా లైఫ్ లో నేను బెస్ట్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. చిన్నప్పటి నుంచి చాలా ఆశగా ఉండేది పాపికొండలు వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలని. తర్వాత దాని గురించి మర్చిపోయాను. మళ్ళీ రీసెంట్ గానే గుర్తొచ్చింది. పుష్కర్ ఘాట్ లో మనల్ని 7:30కి పికప్ చేసుకుని వయా కొవ్వూరు నుండి పోలవరం రేవు దగ్గరికి తీసుకుని వెళ్తారు. బస్ లో ట్రావెల్ చేస్తుంటే చుట్టుపక్కల లొకేషన్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అరౌండ్ 1.5 hour జర్నీ చేసిన తర్వాత పోలవరం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే పోలవరం రేవు వైపు వెళ్తాం. పోలవరం వరకు వచ్చాం. ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ ఉంది. పోలవరం నుంచి అరౌండ్ 2 km రాగానే చెక్ పోస్ట్ వచ్చింది. చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ బస్సులు అయితే ఆపారు. ఇంకొంచెం దూరం వెళ్తే ఆల్మోస్ట్ మన ప్లేస్ అనేది బోటింగ్ ప్లేస్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ చూద్దాం. చెక్ పోస్ట్ ఉన్న ప్లేస్లో అయితే సూపర్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం చూడండి ఎంత బాగుందో. అక్కడ టవర్స్ ఉన్నాయి, ఇట్లాగా చాలా బాగుంది. ముందు ఈ చెక్ పోస్ట్ నుండి ఏ వెహికల్స్ కూడా పంపించేవాళ్ళు కాదంట. ఇక్కడ నుంచి లోకల్ బోట్స్ లోనే ఆ రేవుకి చేరుకోవాలి. బట్ రీసెంట్ టైమ్స్ లో ట్రావెలర్స్ అందరూ వాళ్ళ ఓన్ వెహికల్స్ లోనే వెళ్ళిపోతున్నారు. మీరు ఎట్లా వాళ్ళని వెళ్ళనిస్తున్నారని పోలీసులతో ఒక అతను వచ్చి ఆర్గ్యూ చేశారు. ఎందుకంటే 20 lakhs పెట్టి ఒక బోట్ తీసుకున్నారంట. ఇప్పుడు అతనికి లాభం లేదని ఇట్లా అడుగుతున్నారు. అతని విషయంలో ఏం తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో దాని మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి. ఎలాగ ముందే వ్యూ అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది. చూపిస్తా. ఇంకా పాపికొండల ట్రిప్ అనేది స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడే పోలవరం రేవు వచ్చాం. ఇక్కడ నుంచి సూపర్. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. మనది ఇందులో శ్రీ ఆదిత్య బోట్. వెళ్ళగానే బోట్ లో టిఫిన్ పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచి పాపికొండల జర్నీ స్టార్ట్. గండిపోచమ్మ టెంపుల్ స్టార్ట్ చేస్తున్నాం. ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. చాలా మంది ట్రావెలర్స్ కూడా ఉన్నారు మనతో పాటు. మన ముందు వెళ్ళేది అది భద్రాచలం బోట్. ఇక్కడ నుంచి పాపికొండలు అప్ అండ్ డౌన్ ప్యాకేజ్, అలాగే భద్రాచలం అయితే 1 side ప్యాకేజ్ అవైలబుల్ లో ఉంటాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఎవ్రీ ట్రావెలర్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. చూడడానికి చుట్టుపక్కల నేచర్ వరకు అయితే పిచ్చెక్కిస్తుంది. సూపర్ ఉంది. చుట్టుపక్కల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో మధ్యలో వెళ్తున్నాం. ఆ రెండింటిని కలిపిందే మన గోదావరి నది. ఇంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ట్యాప్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండలేదు. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కొన్ని హౌసెస్ కనిపిస్తుంది. అదే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం గ్రామం. అల్లూరి సీతారామరాజు ఒకప్పుడు దాడి చేసిన పోలీస్ స్టేషన్ లో ఈ ఊరు కూడా ఒకటి. ఆ పోలీస్ స్టేషన్ స్టిల్ ఇప్పటికీ కూడా కనిపిస్తుందంట. చూద్దాం. ఆ లెఫ్ట్ సైడ్ లో 2 బిల్డింగ్స్ మధ్యలో ఆ మట్టి ఇల్లుల పై రూఫ్ లేకుండా కనిపిస్తుంది కదా, అది పాత పోలీస్ స్టేషన్ అంట. అండ్ రైట్ సైడ్ 2 floors లో ఉన్నది కొత్త పోలీస్ స్టేషన్ అంట. పాపికొండలు రీచ్ అవ్వడానికి అరౌండ్ 1 hour పట్టుద్దంట. ఇక్కడ నుంచి ఇంకా మనకు ఎట్లాంటి సిగ్నల్స్ ఉండవు, కంప్లీట్లీ ఆఫ్లైన్. సో మనకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇందులో ఒక బ్రో వచ్చి డాన్స్ చేశాడు. అండ్ బోట్ లో ఉన్న పిల్లల్ని పిలిచి చాలా బాగా డాన్స్ చేయించారు. తర్వాత బోట్ లో ఉన్న కపుల్స్ ని పిలిచి డాన్స్ చేయించారు. మన బిజీ లైఫ్ లో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఏ ఉండదు. అది కూడా వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ లో కూడా పిల్లల్లో ఎగరాలని చాలా మందికి ఉంటుంది, బట్ ఆ ఎనర్జీ ఉండదు. కానీ మనోళ్ళు మాత్రం చూడండి చించి పడేశారు అంతే. బోట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఎంటర్టైన్ చేశారు. చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఊర్లు అలా కనిపిస్తూనే ఉన్నాయి. 276 ఊర్లు అన్ని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. లాస్ట్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక్కడ వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తారంట. మన చుట్టుపక్కల చాలా మంది టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారు, బట్ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇందులో యాంకర్ అండ్ డాన్సర్స్ ఉన్నారు. మన వీడియో చూసి ఎవరైనా వీళ్ళకి ఏదైనా మ్యారేజ్ ఈవెంట్ గానీ, హల్దీ ఈవెంట్ గానీ ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ కొండను చూస్తే మనిషి పడుకొని ఆకాశం వైపు చూస్తున్నట్టు ఆ ముఖం కనిపిస్తుంది. దీన్ని బట్టి నేచర్ మనకి ఎంత మిస్టీరియస్ గా అనిపిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. పాపికొండలు వెళ్లే రూట్ లో లోతైన ప్లేస్ అంటే ఇదే. అండ్ లాస్ట్ టైం బోట్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా ఇదే. ఫైనల్ గా మన డెస్టినేషన్ కి వచ్చేసాం. అదే పాపికొండలు. ఒక 3 వేరు వేరు కొండలు కలిపి వీటిని పాపికొండలు అంటారు. చూడండి ఆ 2 కొండల పైన ఎంత ఫ్లాట్ గా ఉందో. ఇంకా లంచ్ టైం అయింది, తినేసి వస్తాం. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్ గా వెజ్ మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ మీకు నాన్ వెజ్ కావాలనుకుంటే దానికి సెపరేట్ గా పేమెంట్ ఉంటుంది. అండ్ డ్రైవర్ క్యాబిన్ నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో మీరే చూడండి. కొండలు మనకు చాలా దగ్గరలో వెళ్తుంటాయి. ప్లేస్ అయితే మతిపోతుంది. చూడడానికి చాలా బాగుంది. ఇప్పటి వరకు మనకి ఏం బోర్ కొట్టకుండా బోట్ లో చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది జరిగాయి. చందు, రాజు అండ్ వినయ్ బోత్ 3 members అనేది మనకు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి మంచిగా ఎంటర్టైన్ చేసి మంచిగా చేశారు. ఈ పాపికొండలకి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. అదే కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు అట్లా పిలుస్తారంటే సేమ్ కాశ్మీర్ లో ఎట్లాగైతే ఉంటుందో అట్లానే ఇక్కడ కూడా వ్యాలీ అంటే లోయలా ఉంటాయి. ఇది చూస్తే మాత్రం చుట్టుపక్కల అటువైపు కొండ ఇటువైపు కొండ మధ్యలో గోదావరి పైన ట్రావెల్ చేస్తే ఆ ఊహ వేరు. ఒకసారి మీరు డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. ప్లేస్ అయితే 2 కొండలు నారోగా అయిపోయాయి. అటువైపు ఇటువైపు కొంచెం దగ్గర అయిపోయి డెప్త్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. అందుకే దీన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా పిలుస్తారు.
ఈ ప్లేస్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే మాటలే రావట్లేదు. అంత బాగుంది. అండ్ ఈ ప్లేస్‌లో రాముడు, సీత అలాగే లక్ష్మణుడు వనవాసం చేసేటప్పుడు ఈ కొండల్లో తిరిగేవారంట. యాక్చువల్లీ ఈ ప్లేస్‌కి నేను ఒంటరిగా వచ్చాను. నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ, ఎనీవన్ విత్ మీ. నాకు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా ఎవరు కూడా తెలీదు. ఒంటరిగా ట్రావెల్ చేద్దాం అనుకున్నా. బికాజ్ నీడ్ సమ్ పీస్. ఒక పీస్ కోసం. నేను ఎంతైతే ఆ పీస్‌ని ఎక్స్‌పెక్ట్ చేశానో దానికి డబుల్ నేను ఫేస్ చేస్తున్నా. నా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కొండకి జస్ట్ 200 మీటర్స్ గ్యాప్. మధ్యలో ఏమన్నా పీస్ తెలుసా? చాలా బాగుంది. అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ అయితే అడవిలో తిరిగే యానిమల్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా నచ్చింది నాకైతే. ప్లేస్ అయితే ఎట్లా ఉందో మీరు కంప్లీట్‌గా చూడొచ్చు. అబ్బా! వన్ ఆఫ్ ద బెస్ట్ సీనరీ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్‌గా నేను ఇచ్చుకున్న 1250కి వర్త్. నిజంగా చాలా వర్త్. నా రైట్ సైడ్‌లో ఉన్న ప్లేస్ అయితే కొల్లూరు. ఇక్కడ స్టే కోసం ఒకప్పుడు హట్స్ ఉండేవి. బ్యాంబూస్‌తో కన్‌స్ట్రక్ట్ చేసినవి. చాలా ఫేమస్ ప్లేస్. ఇప్పుడు మొత్తం ఖాళీ చేసేశారు. అండ్ ఫైనల్‌గా మనం వెళ్ళే ప్లేస్ అయితే పేరంటాలపల్లి. ఈ ఊర్లో జనాలంతా హ్యాండ్‌మేడ్ బ్యాంబూ క్రాఫ్ట్ చేసి అంటే వెదురులతో కొన్ని థింగ్స్‌ని చేసి అమ్ముతుంటారంట. ఈవెన్ ఎట్లాంటి రోడ్ ఫెసిలిటీ కూడా లేదు. అండ్ ఊరొచ్చాం. ఊరు స్టార్టింగ్‌లోనే మెట్లున్నాయి. చూడనీకైతే చాలా బాగుంది. అండ్ చూద్దాం ఎట్లా ఉందో. ఇక్కడ ఒక బ్రో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. వంశీ పేరంటాలపల్లి. పేరంటాలపల్లి. ఓకే. ఇక్కడ ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 90 కుటుంబాలు అలా ఉంటాయి. ఎంతమంది జనాల నుండి వచ్చి ఇక్కడ మాక్సిమం? ఓ, 300 అలా. 300 దగ్గర నుండి వచ్చారు. అండ్ ఇక్కడ ఎట్లాంటి సౌకర్యాలు అవైలబిలిటీ లేవు కదా, ఎట్లా ఉంటుంది? ఇంకా మాకు బోటు చిన్న మినీ బోట్లు ఉన్నాయి సార్. వాటి ద్వారా మేము వారానికి ఒకసారి 2 సార్లు అలాగ వెళ్తాం సంతకి, మార్కెట్ అంటే కట్ట, ఎక్కడ? విఆర్పురం, వెలేర్పాడు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుండి ఒక గంట జర్నీ సార్. ఇక్కడ నుండి అక్కడ నుండి వెహికల్స్ నుండి అదొక గంట జర్నీ. చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుండి 8ంటికి బయలుదేరి సాయంత్రం 4 అవుతుంది. రోజు మొత్తం జర్నీ చేయాలి. ఇంకా రోజు మొత్తం జర్నీ. ఇక్కడ గుడి ఉంది కదా, ఉమ్. గుడి పేరు? శివాలయం టెంపుల్. మరి అక్కడ అన్ని మసీద్ అన్నట్టు అన్ని సింబల్స్ అన్ని మతాలకు సంబంధించిన అన్న అంటే ఆ థాట్ ఎవరిది అసలు? పూర్వకాలం. Nice, బాగుంది. ఇది ఏ డిస్ట్రిక్ట్ అండి? జిల్లా? ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా. అంటే కొత్తగా వచ్చి మారింది అదే. అదే. మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు ఇక్కడ? అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు బయటికి వెళ్ళారా? వెళ్తారు. వెళ్ళి ఇంకా పిల్లలు అయితే హాస్టల్లో ఉండి చదువుకుంటారు. సెలవులు ఇవ్వగానే వచ్చేస్తారు. మరి ఫెసిలిటీ కోసం ఏమైనా గవర్నమెంట్ కి మాట్లాడారా? ఇది ఏమైనా చేంజ్ చేయాలి, కొంచెం ఏమైనా డెవలప్ చేయాలి? ఇంకా అంటే ఇది పోలవరం ముంపు ఏరియా, అందుమూలంగా డెవలప్మెంట్ లేదు. ఇంకా లేదా? ఇంకా మిగతా ఊర్లు మొత్తం వెళ్ళిపోయినాయి. ఇంకా మా 3 ఊర్ల నుండి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎట్లాంటి క్లియర్ చేయరు, ఇక్కడే ఉంటారు? వెళ్ళిపోతాం. మాకు 1 ఇయర్ ఉంటారా ఇక్కడ? వంశీ అంట. ఇది పేరంటాలపల్లి విలేజ్. ఇక్కడ చాలా మంది అరౌండ్ 300 మెంబర్స్ వరకు ఉంటారు. ఈవెన్ ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. స్టిల్ చాలా లోన్లీగా ఉంటుంది. ఇక్కడ సరైన రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఓన్లీ వాటర్ ట్రాన్స్పోర్టే. ఇక్కడ చాలా కష్టంగా ఉంటున్నారు. ఈవెన్ సంతకు వెళ్ళాలంటే ఒక రోజు పట్టుద్దంట. ఆలోచించండి. ఇక్కడ నుంచి మార్నింగ్ 8కి వెళ్ళినా రిటర్న్ లో 4, 5 వరకు, ఈవినింగ్ 4, 5 రిటర్న్ లో వస్తారంట. అంటే ఆలోచించండి సిచ్యువేషన్ ఎట్లా ఉందో. పేరంటాలపల్లి ఈ ఊర్లో విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీ రామకృష్ణ మునివాటకం ఉంది. 1927లో బాలానంద స్వామి ఇక్కడ వచ్చి ఈ మునివాటకాన్ని నిర్మించారంట. ఈ గుడిలో ప్రస్తుతం శివుని విగ్రహం ఉంది. కానీ ఈ గుడి విశేషం ఏంటంటే ఇది అన్ని మతాల వారికి సమానంగా చూస్తుందంట. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరికైనా ఇది వర్తిస్తుంది. మీరే క్లియర్ గా చూడొచ్చు. ఈ గుడిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ గుడి గంట ఒకసారి మాత్రమే కొట్టాలి. గుడి లోపలికి వెళ్తే అస్సలు మాట్లాడకూడదు. కంప్లీట్ గా సైలెంట్ గా ఉంటుంది. ప్రదక్షిణాలు చేయకూడదు. ఇట్లాంటి డబ్బులు సమర్పించకూడదు. ఇట్లా మనం వెళ్లే గుళ్ళకి ఇది కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది. ఇంత హిస్టారికల్ ప్లేస్ అయిన ఈ పేరంటాలపల్లి విలేజ్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కనిపించకపోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఏం ఉండదు. అందుకని ఇక్కడ కంప్లీట్ సోలార్ సిస్టమ్ ని యూజ్ చేస్తారంట. ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఈవెన్ ఈ ఊర్లో అయినా డస్ట్బిన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. మరీ ఇట్లా గోదావరిలో ప్లాస్టిక్ వేయట్లేదు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇది ఆపండి. ఈ ఊర్లో 20 రూపీస్ ఉండే బాటిల్ కాస్ట్ 30 రూపీస్ చేసి అమ్ముతున్నారు.
దానికి ఒక ఆయన వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇంత రేటు అమ్ముతున్నారని. ఒక్క విషయం, వాళ్ళు ఏదైనా ఐటెమ్స్ ఊరికి తీసుకొని రావాలంటే ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ అవుతుంది. అట్లాంటిది ఎక్స్‌ట్రాగా అమ్మితే తప్పేంటి? అయినా ఇదే వాటర్ బాటిల్ కాస్ట్ ఒక మల్టీ కాంప్లెక్స్‌లో నార్మల్ కన్నా ట్రిపుల్ ప్రైస్ ఉంటది. అక్కడెందుకు క్వశ్చన్ చేయరు? చిన్న చూపు అనుకుంటా. ఇంక ఇట్లా వెళ్తుంటే కొండలకు మంట అంటుకొని కనిపించింది. అంటే వేడి ఎంత ఎక్కువగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇట్లా అవ్వడానికి కూడా రీజన్ మనమే. అసలు ఈ పాపికొండలకి ఈ పేరు ఎలా వచ్చిందంటే, అసలు దీని పూర్తి పేరు పాపిడి కొండలు. మన తెలుగులో పాపిడి అంటే ఒక సాంప్రదాయ మహిళ జుట్టు పాపిడి ఎట్లా అయితే ఉంటుందో అట్లానే ఈ కొండలు ఇరువైపులా ఉంటాయి కాబట్టి ఈ పేరు వచ్చింది. దారిలో ఇంకొక హట్స్ కనిపించాయి. సిరివాక. ఆ హట్స్ కరోనా ముందు ఒడ్డు పక్కన ఉండేవి. తర్వాత కొండ మధ్యలో కట్టారు. స్టే చేస్తే ఇట్లాంటి ప్లేస్‌లోనే స్టే చేయాలి. మర్చిపోలేం ఇంక. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు కూడా లేరు. ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ ఇచ్చారు. మళ్ళా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హౌసీ గేమ్‌ని కండక్ట్ చేశారు. అదే అండి మన జల్దీ 5. అలాగే పిల్లల్ని ఆ గేమ్‌లో గెలిచిన వాళ్ళని వాళ్ళతో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. అండ్ ప్రాజెక్ట్ విషయంకొస్తే ఇదే ఆ 42 గేట్స్ పోలవరం ప్రాజెక్ట్. నేనెప్పటికీ మర్చిపోలేని ఇదొక బ్యూటిఫుల్ జర్నీ. అందరూ కొత్త వాళ్ళతో ఒక జర్నీ చాలా మంచి మూమెంట్స్‌ని నాకిచ్చింది. అండ్ లాస్ట్‌లో గుండూరు విలేజ్ గండిపోచమ్మ టెంపుల్‌కి మళ్ళా రిటర్న్ అయిపోయాం. ఇక్కడ నుంచి మన బస్ మళ్ళా పుష్కర్ ఘాట్‌కి అయితే రిటర్న్ అవుతుంది. అలానే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అట్లానే పాపికొండల గురించి తెలిసేలా అందరికీ షేర్ చేయండి. నా వీడియో మీకేమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.